the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కేరళ రాష్ట్రం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో కేరళ రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రెగ్యులర్గా సూపర్లేటివ్ టాపిక్స్తో వార్తల్లోకి వస్తుంది. ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మరొకసారి కేరళ రాష్ట్ర వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే కేరళ రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో ప్రతి జిల్లాల్లో కూడా హాల్ మార్కింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా గోల్డ్ బిజినెస్కి మరింత ప్రాధాన్యత ఇస్తూ కేరళ రాష్ట్రం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ప్రతి జిల్లాలో హాల్ మార్కింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తూ ఈ నెల అక్టోబర్ మంత్లో వార్తల్లోకి వచ్చింది అని అడుగుతారు. గుర్తుంచుకోండి, కేరళ రాష్ట్రం. సో హాల్ మార్కింగ్ సెంటర్స్ అంటే ఏం లేదు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, భారతదేశంలో ప్రమాణాలకి సంబంధించిన సంస్థ. ఆ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి సంబంధించిన ఒక చట్టం ఉంది 2016. ఆ చట్టాన్ని అనుసరించి గోల్డ్ యొక్క ప్యూరిటీ ఆధారంగా లేదా గోల్డ్తో పాటు సిల్వర్ ప్యూరిటీ ఆధారంగా హాల్ మార్కింగ్స్ వేస్తారు, అంటే గుర్తింపు జారీ చేస్తారు. అలా గుర్తింపు జారీ చేయడం ద్వారా ప్రతి జిల్లాలో కూడా ఈ గుర్తింపు సెంటర్లను జారీ చేయడం ద్వారా, ఆ కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఒక ప్రత్యేకతతో కేరళ రాష్ట్రం వార్తలోకి వచ్చింది. వాస్తవానికి చెప్పాలంటే దేశంలో గోల్డ్ బిజినెస్ ఎక్కువగా నడుస్తున్న రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రం కూడా టాప్లోనే ఉంటుంది. సో కేరళ రాష్ట్రాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ప్రతి సంవత్సరం కూడా కనీసం 1,00,000 కోట్ల బంగారు వ్యాపారం జరుగుతుంది. బంగారం వ్యాపారం 250 టన్స్ ఆఫ్ గోల్డ్ అనేది ఎక్కువగా వర్తక రూపంలో మనం చూస్తూ ఉంటాం, అంటే అమ్మకం రూపంలో చూస్తూ ఉంటాము. సో అలా ఇక్కడ మనం ఈ టాపిక్కి సంబంధించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రాన్ని హబ్ ఆఫ్ గోల్డ్ బిజినెస్గా తీర్చిదిద్దుతుంది. సో హాల్ మార్కింగ్ సెంటర్స్ నాణ్యత ప్రమాణాల విషయంలో. సో చూడండి, విత్ ఇనాగ్రేషన్ ఆఫ్ హాల్ మార్కింగ్ సెంటర్ ఇన్ ఇడుక్కి, కేరళ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ హాల్ మార్కింగ్ సెంటర్స్ ఇన్ ఆల్ 14 డిస్ట్రిక్ట్స్. అన్ని జిల్లాల్లో కూడా హాల్ మార్కింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా కేరళ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి గోల్డ్ బిజినెస్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. చూడండి, కేరళ రాష్ట్రం పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో కేరళ రాష్ట్రం పైన, కర్ణాటక రాష్ట్రం పైన, తెలంగాణ రాష్ట్రం పైన అలా ప్రత్యేకంగా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని కంపైల్ చేసి లైవ్ సెషన్లో వీడియోలు తీసుకొచ్చాను. ఒకసారి చూడండి. ఇప్పటివరకు ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మీకు కేరళని హబ్ ఆఫ్ గోల్డ్ బిజినెస్ తీర్చిదిద్దడానికి సంబంధించిన ఒక అంశం. అండ్ నెక్స్ట్ మేరీ మాటీ మేరా దేశ్. ఈ ఆగస్టు మంత్లో భారత ప్రధాని పిలుపు మేరకి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఏం చేస్తారంటే మేరీ మాటీ మేరా దేశ్ అంటే నా భూమి నా దేశం నా మట్టి. దేశంలోని కొన్ని ప్రాంతాల నుండి పవిత్ర మట్టిని సేకరించి ఢిల్లీలోని ఒక స్థలం కర్తవ్యపథ్, గతంలో రాజ్పథ్గా పిలిచేవాళ్ళము, కర్తవ్యపథ్ వద్ద అమృత్ వాటికను నిర్మించడం. ఇలా ప్రధాని పిలుపు మేరకి దేశంలోని యువత ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అంటే ప్రతిష్టాత్మక కార్యక్రమం మేరీ మాటీ మేరీ దేశ్. ఈ ప్రోగ్రామ్ని ఈ రోజున ముగింపు వేడుకలు అనేవి జరిగినాయి అక్టోబర్ 31. సో చూడండి, మాతృభూమికి సాహస వీరుల వందనం. ఎందుకంటే ఆ పవిత్ర మట్టిని తీసుకొచ్చి అమృత్ వాటికను ఏర్పాటు చేసి మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎవరైతే ఉన్నారో, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్మరించుకుంటూ అంకితం చేయడం అన్నట్టు. మాతృభూమికి సాహస వీరుల వందనం, నా భూమి నా దేశం, అమృత కలశ యాత్ర మరియు అమృత మహోత్సవ ముగింపు వేడుక ఈ రోజున జరిగింది. అక్టోబర్ 30 నిన్నటి రోజున ప్రారంభమైంది. అక్టోబర్ 31 ఈ రోజున కర్తవ్యపథ్ ఇండియా గేట్ న్యూఢిల్లీలో ముగిసింది. కర్తవ్యపథ్ అక్కడే కదా మనకి స్వాతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ముగింపు వేడుకలు జరిగినాయి. గుర్తుంచుకోండి. మేరీ మాటీ మేరా దేశ్ ప్రచారం మన ఐక్యత సమగ్రత భావాన్ని మరింత బలోపేతం చేయబోతోంది. దీని కింద దేశం నలుమూలల నుండి సేకరించిన మట్టితో ఒక అమృత్ వాటిక రూపొందుతుందని
అది ఏక భారత్ శ్రేష్ఠ భారత్ దార్శికతను సాకారం చేస్తుందని విశ్వసించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. మేరీ మాటీ మేరా దేశ్ భారీ ప్రజా ఉద్యమంగా మారిందంట. దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా 4 కోట్లకు పైగా సెల్ఫీలు అండ్ yuva.gov.inలో అప్లోడ్ చేయబడ్డాయి. 7,000 కంటే ఎక్కువ బ్లాగ్స్ ఇందులో పాల్గొన్నాయంట. 2,33,000 కంటే ఎక్కువ శిలాఫలకాలు ఇందులో స్థాపించబడ్డాయి. 23,60,00,000 మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇది మేరీ మాటీ మేరా దేశ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు అక్టోబర్ 31 రోజున మేరా యువ భారత్ శుభారంభం అనే అంశం. అండ్ నెక్స్ట్, వైల్డ్ చింపాంజీస్ షో ఎవిడెన్స్ ఆఫ్ మెనోపాజ్. అసలు మెనోపాజ్ అంటే ఏంటో చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనోపాజ్ కొన్ని పదాల పట్ల క్లారిటీగా మనం ఉండాలి. మెనోపాజ్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఒక మహిళ యొక్క లైఫ్ సైకిల్ చూస్తే, తన జీవితాన్ని కనుక అబ్జర్వ్ చేస్తే అరౌండ్ 12 to 14 ఇయర్స్లో రజస్వల అవుతుంది. రజస్వల, సో మెచ్యూరిటీ సాధిస్తుంది. రజస్వల అంటాం, రజస్వల, సో మెచ్యూరిటీ. సో రజస్వల ప్రారంభమైన మహిళ ప్రతి నెల కూడా ఋతు సమయాన్ని ఎదుర్కొంటుంది. సో ఋతుస్రావం అంటాము. సో ఋతు సమయం, మెన్స్ట్రువల్ లీవ్స్ అని ఇటీవల చాలాసార్లు మనం డిస్కస్ చేసాం ఋతు సమయాన్ని. అలా ప్రారంభమైన ఈ ఋతు సమయం ఏదైతే ఉంటుందో మహిళకి అరౌండ్ 50 ఇయర్స్ 59 ఇయర్స్ మధ్య అరౌండ్, అంటే డిపెండింగ్ ఆన్ ఒక్కొక్క మహిళకి సంబంధించిన బయాలజికల్ సైకిల్ ఆధారంగా ఒక్కొక్కరికి ఒక్క ఏజ్లో మెనోపాజ్ అనేది జరుగుతుంది. మెనోపాజ్ అంటే ఏంటంటే ఇక ఆ మహిళ ఎవ్రీ మంత్ మెన్స్ట్రువేషన్ని ఎదుర్కోదు, ఇక ఋతు సమయం అనేది ఆగిపోతుంది అన్నట్టు. అది ఇప్పటి వరకు దంతాలు ఉండే మనుషుల్లో మాత్రమే, మ్యామల్స్లో మాత్రమే చూసేది మెనోపాజ్. ఈరోజు ఏంటంటే శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే మెనోపాజ్ అనేది వైల్డ్ చింపాంజీస్లో కూడా ఉంటుందంట. వైల్డ్ చింపాంజీస్, ఆడ చింపాంజీస్ ఏవైతే ఉంటే అందులో కూడా మెనోపాజ్ ఉంటుందని శాస్త్రీయంగా చెప్పారు. సో ఇక్కడ చూడండి, రీసెర్చ్ హ్యాస్ సజెస్టెడ్ దట్ ఓన్లీ హ్యూమన్స్ అండ్ సమ్ స్పీసీస్ ఆఫ్ టూత్డ్ వేల్స్ లివ్ మెనీ ఇయర్స్ ఆఫ్ యాక్టివ్ లైఫ్ ఆఫ్టర్ ద లాస్ ఆఫ్ రిప్రొడక్టివ్ ఎబిలిటీ. ఒక కొత్త పరిశోధన ఏం చెప్పిందంటే ఫీమేల్ చింపాంజీస్ ఉగాండాలో ఈ మెనోపాజ్ స్థితిలో కనబడుతున్నాయి అంటే వాటిలో కూడా ఇలా మెనోపాజ్ అనేది కనిపించడం జరుగుతుందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పారు. సో ఇక్కడ మెనోపాజ్ అనే పదం మీకు బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి. అండ్ నెక్స్ట్, ఐఐటి భువనేశ్వర్. సో ఒడిషా రాష్ట్రంలోని ఐఐటి రీసెంట్గా వాళ్ళు ఒక టూల్ని అభివృద్ధి చేశారు. ఒక అధునాతనమైన టెక్నిక్ని తీసుకొచ్చారు, టూల్, పరికరం. దాని ద్వారా ఏం చేస్తారంటే ప్రెడిక్టింగ్ హెవీ రెయిన్ఫాల్ వెల్ ఇన్ అడ్వాన్స్. అంటే ప్రెడిక్టింగ్ హెవీ రెయిన్ఫాల్ వెల్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటంటే భారీ వర్షాలు పడే ముందే ప్రెడిక్ట్ చేస్తుంది అంటే ఈ టూల్. అంటే ముందుగా మనకు అలర్ట్ చేస్తుంది అన్నట్టు, వర్షపాతం నమోదు కాబోతుంది, వర్షం వస్తుంది, హెవీ అలర్ట్, రెయిన్ అలర్ట్ ఇస్తుంది అన్నట్టు. సో అది ముఖ్యంగా దీన్ని ఈశాన్య రాష్ట్రాలకు ఉద్దేశించి తయారు చేస్తామని చెప్పేసి ఈ టూల్ నిర్వాహకులు భువనేశ్వర్ వారు చెప్పారు, ఐఐటి భువనేశ్వర్. సో ఈ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఇలాంటి ఒక టూల్ దేశంలోనే మొట్టమొదటిది అని చెప్తున్నారు. సో ఐఐటీస్ పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఉండవు, గుర్తుంచుకోండి. సో ఐఐటి భువనేశ్వర్, ఏ టూల్ ఫర్ ప్రెడిక్టింగ్ హెవీ రెయిన్ఫాల్ని ముందుగానే అంచనా వేసే హెవీ టూల్ని ఎవరు తీసుకొచ్చారంటే, సో గుర్తుంచుకోండి, ఐఐటి భువనేశ్వర్. అండ్ ఐఐటి మండి శాస్త్రవేత్తలు రీసెంట్గా ఒక అంశంతో వార్తల్లోకి వచ్చారు. అదేంటంటే మస్కిటోస్ ఏవైతే ఉంటాయో మన లోపల రకరకాల వ్యాధులకు కారణమవుతాయి కదా. సో డెంగ్యూ కానివ్వండి, మలేరియా కానివ్వండి, అలా మస్కిటోస్కి సంబంధించి మస్కిటోస్ యొక్క ఎగ్స్ ఉంటాయి కదా, దే ఆర్ సో హార్డీ అని చెప్పేసి ఐఐటి మండి శాస్త్రవేత్తలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. అవి చాలా హార్డ్, కొంతకాలం వరకు అవి చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈవెన్ వాటర్ ఫెసిలిటీ లేకపోయినా ఏది లేకున్నా కూడా ఆ ఎగ్స్ అనేవి, మస్కిటో యొక్క ఎగ్స్ చాలా వరకు పటిష్టంగా ఉంటాయని చెప్పేసి వాటిపైన పరిశోధనలు. సో వాటిని బ్రేక్ డౌన్ చేయడం ద్వారా ఏమవుతుంది, మనం ఈ మస్కిటోస్ యొక్క సంతతిని ఆపొచ్చు, సో వ్యాధులను అడ్డుకట్టవేయచ్చు అని చెప్పేసి ఈ విధంగా పరిశోధనలు చేస్తున్నారు. ఐఐటి మండి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సహకారంతో బెంగళూరు శాస్త్రవేత్తల సహకారంతో ఐఐటి మండి శాస్త్రవేత్తలు రీసెంట్గా డెంగ్యూ మస్కిటో ఎగ్స్ ఏవైతే ఉంటాయో, అంటే దోమల యొక్క గుడ్లు ఏవైతే ఉంటాయో అవి హార్డ్గా ఉన్నాయని చెప్పేసి దానిపైన పరిశోధన చేస్తారు. ద రీసెర్చ్ కుడ్ పేవ్ వే ఫర్ ఇన్నోవేటివ్
మస్కిటో కంట్రోల్ మెథడ్స్, మస్కిటోని కంట్రోల్ చేయడానికి ఈ గుడ్లపైన పరిశోధన అనేది ఉపయుక్తంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. గుర్తుంచుకోండి. ద ఎగ్స్ ఆఫ్ డెంగ్యూ అండ్ జికా క్యారింగ్ అడెస్ మస్కిటో కెన్ ఎండ్యూర్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ వితౌట్ వాటర్. సో నీళ్ళు లేకుండా కూడా ఎక్కువ కాలం అవి అలాగే ఉంటాయంట. అండ్ వైజాగ్, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏపీకి సంబంధించిన నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. ఏపీలో జరిగే సదస్సులు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, ఏపీ ఏ ఉత్పత్తిలో ఏ స్థానంలో ఉంది, ఇటువంటి ఎగ్జామ్లు అడుగుతారు. సో వైజాగ్ టు హోస్ట్ గ్లోబల్ కాంగ్రెస్ ఆన్ ఇరిగేషన్ ఇన్ నవంబర్లో ఒక సదస్సు వైజాగ్లో జరగబోతుందట. నవంబర్ 2 నుండి 8 వరకు జరగబోతోంది. విదిన్ 2 డేస్లో ప్రారంభమవుతుంది. దాని యొక్క ప్రత్యేకత, ఆ సదస్సు యొక్క పేరు ఏంటంటే 25th కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. 25th కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్. అండ్ ఇంకొక సదస్సు ఏంటంటే 7th ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అనేది విశాఖపట్నంలో నవంబర్ 2 నుండి 8 వరకు జరగబోతుందంట. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇది ఎవరు నిర్వహిస్తారంటే ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ వారు దీన్ని నిర్వహిస్తారంట. దాదాపు 90 దేశాలకి సంబంధించిన ప్రతినిధులు ఇందులో హాజరవుతారు. సో ఈ ప్రస్తుతానికైతే ఈ సదస్సు పేరు గుర్తుంచుకోండి, ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుందో చూడండి. తర్వాత ఈ సదస్సు ముగిసాక ఇందులో ప్రత్యేకతలు ఏవైతే వాటి మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక ఒప్పందంతో వార్తల్లోకి వచ్చింది. ఆ ఒప్పందం ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్తో కుదుర్చుకోవడం జరిగింది. అందులో భాగంగా దేశంలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్ని ఐఏఎఫ్కి సంబంధించిన 82 లొకేషన్స్లో 82 ఐఏఎఫ్ లొకేషన్స్లో ఏర్పాటు చేయబోతున్నారంట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రీసెంట్లీ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్తో ఒప్పందం కుదుర్చుకుంది. దేనిలో భాగంగా అంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. సో వాతావరణ పరిస్థితులను అంచనా వేసే వెదర్ స్టేషన్స్ని ఐఏఎఫ్కి సంబంధించి 82 లొకేషన్స్లో ఇన్స్టాల్ చేసేదానికి కుదిర్చిన ఒప్పందం. అండ్ నెక్స్ట్ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు ఒక ఫ్రెంచ్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం. సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్. సో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఏ దేశానికి సంబంధించిందంటే ఫ్రెంచ్ ఏరో ఇంజన్ సంస్థ. దాంతో ఏ సంస్థ కుదుర్చుకుంది? మన దేశానికి సంబంధించిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా వారు ఏం చేస్తారంటే డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అది. సో ఇందులో భాగంగా వాళ్ళు డెవలప్ ఇండస్ట్రియల్ కోఆపరేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ ఆఫ్ కమర్షియల్ ఇంజన్స్ని తయారు చేయడంలో ఇరు సంస్థలు కూడా పరస్పరం సహకరించుకునే ఒక ఒప్పందం. ఇటీవల హెచ్ఏఎల్ ఏ దేశానికి సంబంధించిన ఏ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది, అందులో భాగంగా వేటిని ఉత్పత్తి చేస్తారు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. అండ్ నెక్స్ట్ రాష్ట్ర వృద్ధులు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక నివేదిక, అంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడ గణాంకాలు ఉన్నాయి. సో ఇటీవల ఒక ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023కి సంబంధించిన రిపోర్ట్ చూద్దాము. రాష్ట్ర వృద్ధుల్లో 36% మందికి మాత్రమే, తెలంగాణ రాష్ట్రం 36% మాత్రమే ఆరోగ్య బీమా సౌకర్యాలు ఉన్నాయంట, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయంట. జాతీయ స్థాయిలో 11వ స్థానంలో తెలంగాణ ఉందంట. రాష్ట్రంలో 2036 నాటికి 17.1% పెరగనున్న వృద్ధుల జనాభా ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 వెల్లడించింది. వృద్ధుల ఆరోగ్య బీమా పథకాల కవరేజీ తెలంగాణలో 31.6% ఉంది. ఈ విషయంలో మన రాష్ట్రం దేశంలో 11వ స్థానంలో ఉంది. జాతీయ సగటు 18.2% కంటే తెలంగాణ మెరుగ్గా ఉండడం గమనార్హం. మిజోరాంలో దేశంలోనే అత్యధికంగా, ఈ గుర్తుంచుకోండి పాయింట్, దేశంలోనే అత్యధికంగా వృద్ధులకి ఆరోగ్య బీమా సౌకర్యం ఉన్న రాష్ట్రం ఏదంటే మిజోరాం ఉండగా, తక్కువగా కాశ్మీర్లో 0.2% మందికే ఉందంట. ఈ మేరకు ఇండియా ఏజింగ్ రిపోర్ట్ నివేదిక వెల్లడించింది. దీన్ని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ వారు రూపొందించారు. సెప్టెంబర్ లాస్ట్ డే కూడా మనం దీనికి సంబంధించి డిస్కస్ చేశాము. రూపొందించాక కేంద్ర సామాజిక సాధికారత శాఖ తాజాగా విడుదల చేసింది. మిజోరాం, ఒడిషా, ఛత్తీస్గఢ్, మేఘాలయ, అస్సాం, గోవా, రాజస్థాన్ ఆరోగ్య బీమా పథకాలకు ఎక్కువ కవరేజీని కలిగి ఉన్నాయంట. ఈ నివేదిక ప్రకారం తెలంగాణలో 68.4% వృద్ధులకు బీమా సౌకర్యాలు అందడం లేదు. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని రకాల బీమాలు, ప్రైవేట్ ఆరోగ్య బీమాలను కలిపి సర్వే చేశారు. దేశంలో 55% మంది వృద్ధుల్లో ఆరోగ్య బీమాలపై అసలు అవగాహన కూడా లేదంట. గుర్తుంచుకోండి.
సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు ప్రిపేర్ అభ్యర్థులకు ఈ గణాంకాలు ఇంపార్టెంట్. మీకు ఇటువంటి వాటిని మీకు రీసెంట్గా నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఇది మీకు మొన్నటి రోజునే పోస్ట్ చేశాను వాట్సాప్ ఛానల్. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ ఛానల్లో దీన్ని పోస్ట్ చేశాను. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోండి. సో ప్రవీణ్ సార్ వాట్సాప్ ఛానల్, ఓకేనా. అండ్ సో ఇవి మనకు ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. నెక్స్ట్ ఇంకొకటి, బొగ్గును మౌలిక రంగంలో చేర్చండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ వార్తల్లోకి వచ్చింది. ఆర్థిక సేవల విభాగాన్ని బొగ్గు శాఖ కోరింది. బొగ్గును మౌలిక సదుపాయాల రంగం కింద వర్గీకరించాలని ఆర్థిక సేవల విభాగాన్ని కోరినట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ గత శనివారం వెల్లడించింది. ఇది జరిగితే వాణిజ్య బొగ్గు గనులకు ఆర్థిక సాయం లభిస్తుందని పేర్కొనడం జరిగింది. ఈ పునర్విభజనతో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కాలానుగుణంగా పెరుగుతున్న బొగ్గు రంగం అవసరాలకు మరింత సమర్థవంతంగా తీర్చడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, దీనిపైన ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశాలు తక్కువ. బట్ మన చుట్టూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఇటీవల బొగ్గును ఏ రంగంలో చేర్చడానికి ఆర్థిక సేవల విభాగాన్ని బొగ్గు శాఖ కోరింది అలా అడగవచ్చు. సో ఒకసారి ర్యాపిడ్గా చూస్తే కేరళ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ప్రతి జిల్లాల కేంద్రంలో కూడా హాల్మార్క్ సెంటర్లను ఏర్పాటు చేసి గోల్డ్ బిజినెస్కి మరింత ప్రాముఖ్యత ఇవ్వడం. మేరీ మాటి మేరా దేశ్ ముగింపు వేడుకలు. అండ్ చింపాంజీస్లో కూడా మెనోపాజ్ పరిస్థితులు ఉంటాయని చెప్పేసి గణాంకాలు. అండ్ రెయిన్ అలర్ట్ని ముందే పసిగట్టే ఒక టూల్ సంబంధిత అంశంతో భువనేశ్వర్ శాస్త్రవేత్తలు. అండ్ ఐఐటి మండి దోమల పైన పరిశోధన, వాటి గుడ్లు అనేవి ఎక్కువ కాలం హార్డ్గా ఉంటాయని చెప్పేసి నివారించే మార్గాలు వెతుకుతున్నారు. అండ్ వైజాగ్లో ఒక అంతర్జాతీయ సదస్సు జరగబోతుంది. 25th కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, ఇరిగేషన్ సంబంధించిన సదస్సు November 2 నుండి 8. అండ్ ఐఏఎఫ్ సైన్స్ కాంట్రాక్ట్ విత్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్ ఫర్ ఆటోమేటిక్ వెదర్ స్టేషన్స్. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు ఫ్రెంచ్కి సంబంధించిన సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ దేశంలో బీమాకి సంబంధించి ఎంతమంది వృద్ధులకు అవగాహన ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బీమా సౌకర్యాలు ఎంతమంది వృద్ధులకు అందుబాటులో ఉన్నాయని చెప్పే నివేదిక. అండ్ బొగ్గును మౌలిక రంగంలో చేర్చండి అని చెప్పేసి ఆర్థిక సేవల విభాగాన్ని కోరిన బొగ్గు శాఖ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. యాక్చువల్గా సో హెక్టిక్ షెడ్యూల్ మధ్య ఇలా క్లాస్ షూట్ చేయడం జరిగింది. సో మీకు ఏమైనా టాపిక్స్ కనుక ఒకవేళ ఓవర్వ్యూగా అనిపిస్తే కనుక దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు నేను CA 360లో ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి, ఓకేనా. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.